ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దైవజనుడు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. సెలవిస్తున్న మాట ఏమిటంటే మీ సహనమును అనగా మనము సహనం అంటే మృదుత్వమును అనే మాట మనము చూడగలుగుతున్నాం. మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘమా, ప్రియులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయాలి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. సహనం చాలా ప్రాముఖ్యం. మానవుడి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో సహనం చాలా అవసరం. అందుకొరకే దైవజనుడు పౌలు గారు మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సహనం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. సహనం అనేది మానవుడి జీవితంలో ఎలాగా ఉంటున్నది అని మనము దైవ లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానం, ఈ దిన వాగ్దానము సహనము కలిగి ఉండుడి అని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. సహనం కావాలి. మానవుని జీవితంలో ఎంతగా మనము సహనము కలిగి జీవిస్తామో అంతగా దైవాశీర్వాదం మనం పొందుకుంటామని దేవుని లేఖనము మనకు బోధించుచూ ఉన్నది. కీర్తనల పుస్తకం 40వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివితే అక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఎందుకు సహనం అవసరమంటే భక్తుడైన కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, దేవుని కొరకు నీవు సహనము కలిగి ఉంటే, సహనముతో కనిపెట్టుకొని ఉంటే ప్రభువు నీవు పెట్టుచున్నటువంటి ఆ యొక్క మొర ఆయన ఆలకించే దేవుడు. అందుకొరకే నీవు సహనము కలిగి నీ జీవితంలో ప్రభువుకు మొర పెట్టితే ప్రభు నీ మొర ఆలకిస్తాడు. సహనము కలిగి ఉండు. ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారా? ఇతరులు నిన్ను తక్కువ చూపుతో చూస్తున్నారా? ఇతరులు నిన్ను హేళనకరంగా మాట్లాడుచున్నారా? ఇతరుల ద్వారా నీ మీద నిందలు వస్తూ ఉన్నాయా? సహనము కలిగి నీవు ఉన్నట్లయితే ఆ సహనము ద్వారా ప్రభు నీవు పెట్టుచున్న మొర ప్రభు ఆలకించువాడిగా ఉన్నాడని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే నేను పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో మనము చూస్తే పౌలు భక్తుడు తీతు 2వ అధ్యాయం 7వ వచనములో అంటున్నాడు. మనము చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, సహనం అనేది చాలా ఎంతగానో సహనము మన జీవితంలో ప్రాముఖ్యమై ఉన్నది. పరపక్షమందుండు వాడు మనలను చెడు మాటలేది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అనే మాట మనము చూస్తున్నాం. అన్నిటి యందు దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మనము సహించుకొనుట ద్వారా ఆ సహనం ఎట్లుండాలంటే లోపము లేనిదై ఉండాలంటాడు ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి సారాంశం. లోపము లేనిదిగా అన్నిటి యందు మనము సిగ్గుపడక ఉండునట్లు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనమంటాడు. కాబట్టి సహనము అనేది ఏమాత్రం కూడా మనము లోపము లేని వారంగా ఉండాలి. సహనములో ఏమాత్రం లోపము కనపడకూడదని దేవుని లేఖనము మనకు బోధించుచూ ఉన్నది. ఉదయకాలం నేటి దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహనమును కోల్పోయావని ఒకవేళ
సహనమును నీవు సహించలేక, సహనము ద్వారా ఆ సహనాన్ని నీవు ఏమాత్రం కూడా తట్టుకోలేక, సహనమును నీవు కలిగి ఉండకుండా నీవు దూరముగా ఉంటున్నావేమో. సకల జనులకు తెలియబడనివ్వాలి. అదేమిటంటే సహనం, నీ సహనం. కాబట్టి సహనము లోపము లేనిదిగా ఉండాలని, సహనము కొరకు మనము ఎదురుచూచు వారము, యెహోవా కొరకు సహనముతో ఎదురుచూచు వారము ఉండాలని దేవుని లేఖనము మనకు బోధించుతుంది. అందుకొరకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో దేవుని సన్నిధిలో యాకోబు గారు తెలియచేయుచున్న మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. యోబు గారు సహించుకొనుట వలన తన జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని, ప్రతి స్నేహితుల ద్వారా వచ్చే నిందలను, మాటలను సహించుకున్నాడు. కాబట్టి తన జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియులారా, మీరు సహించుకున్నట్లయితే మీ జీవితంలో మీరు ఆ సహనము లోపము లేని వారుగా ఉన్నట్లయితే, సహనముతో మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు వచ్చేటువంటి రెండంతల ఆశీర్వాదమును ప్రభు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. యోబు సహించుకున్నాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ దినమందు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. సహించుకో. నీ సహనము ఏమాత్రం లోపము లేనిదిగా ఉండి, నీ సహనము ఏమాత్రం కూడా ఆయన సన్నిధిలో సహనాన్ని కలిగి ఉండి, నీ సహనముతో నీవు ప్రభు కొరకు కనిపెట్టుతూ ఉన్నట్లయితే దైవాశీర్వాదాలు రెండంతలుగా నీ మీదికి వస్తాయని దైవ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి సహనం నిన్ను అనుగ్రహం ద్వారా అట్టి సహనముతో నీవు ఉండడానికి ప్రభు సహాయము తెచ్చినట్లు, సహనము కలిగిన వారమే ప్రభు కొరకు జీవించున్నట్లు, అట్టి సహనముతో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రభు నింపునట్లు దైవదాసుని నేను జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సహనముతో ఆయన నింపునుగాక. మీ సహనము సకల జనులకు తెలియబడనియునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, దైవమా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మా పితరులు పౌలు గారు భక్తుడు నాయన ఫిలిప్పీ సంఘమునకు తెలియచేశాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. మృదుత్వమును ఏమాత్రం మీరు కోపపడేవారుగా ఉండకుండా, ఆగ్రహం కలిగిన వారుగా ఉండకుండా, ఇదిగో మీరు సహనం కలిగి ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేశారు. మా సహనములో లోపము లేకుండా మేము సహనముతో నీ కొరకు ఎదురుచూచు వారము ఉండాలని, సహనము కలిగి ఉంటే రెండు ఆశీర్వాదాలు, దైవాసురులు మేము పొందుకుంటామని నీ లేఖనంలో వ్రాయబడి ఉన్నది. అట్టి సహనముతో ప్రియులందరినీ మీరు నింపుమని, మీరే సహనము కలిగిన వారై ప్రభు వారి జీవితంలో సహనము కలిగి అయ్యా ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ కొరకు రాకడ కొరకు సిద్ధపడే నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు సమీపముగా ఉండగా సహనమును సకల జనులకు తెలియబడే నీయుడు అన్నాడు. కాబట్టి నీ రాజ్యములు ఎత్తబడే కృప, సహనము కలిగిన వారై ప్రభు కొరకు జీవించే కృప వారికి అనుగ్రహించమని, సహాయం చేయించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.